బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ అన్నారు. మండల వ్యవస్థను తీసుకువచ్చి పరిపాలనను ప్రజలందరికీ దగ్గర చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. హైదరాబాద్లోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న పార్టీ సమావేశానికి నల్గొండ జిల్లా కేంద్రం నుండి ఆ పార్టీ నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎల్వి యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పూర్వ వైభవం దిశగా సాగుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందని, ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని అన్నారు. టీడీపీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పార్టీని పటిష్టం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి కూరెళ్ల విజయ్ కుమార్, ఎంకేఐ సిద్దిక్, గోగుల నాగరాజు, బక్కతొల్ల ఇస్తారి, మహేశ్వరం గోపాల్, దాడి మధుసూదన్ రెడ్డి, భూతం వెంకటయ్య, కాంచనపల్లి క్రాంతి, తులం సత్తయ్య, తిరుపతయ్య తదితరులున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో హైదరాబాద్ కేంద్రంలో మరి చాలా రోజుల తర్వాత మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం. మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఆంధ్రలో అధికారం వచ్చిన తర్వాత అయితేంది, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభావం తగ్గిపోయిన తర్వాత, ఆంధ్రలో జగన్ పరిపాలన రచించిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భారతదేశంలోనే కాదు ఎక్కడెక్కడ తెలుగు ప్రజలందరూ కూడా ఈనాడు ఆనందం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఆ రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బడుగు బలైన వర్గాల వ్యవస్థను బలోపేతం చేయడం అవుతుంది, మాండలిక వ్యవస్థను బలోపేతం చేయడం అవుతుంది, అనేక రకాల సంక్షేమ పథకాలను దొరల పాలన నశింపజేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం కోసం ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధాని కేంద్రంలో ఈనాడు సమావేశం ఏర్పడి ఈనాడు నల్గొండ జిల్లా కేంద్రం నుంచి నల్గొండ నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులను అందరూ కదిలి వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు రావడమే ఒక ఆనందం, మాకు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచడమే ఒక ఆనందం. చంద్రబాబు నాయకత్వాన్ని దేశాన్ని విస్తరింపజేసినందుకు ప్రతి ఒక్క తెలుగు పౌరుడి నాడు ముందుకు నడుగు కడతా ఉన్నాడు. దానిలో భాగంగా మరొకసారి మేము నల్గొండ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున బలోపేతం చేసినందుకు నల్గొండ జిల్లా కేంద్రం నుంచే పెద్ద ఎత్తున తరలి వెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున మేము కృషి చేస్తాం. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో తెలంగాణలో ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నల్లగొండ నియోజకవర్గం నుంచి ఎల్వి యాదవ్ గారి ఆధ్వర్యంలో 5 వాహనాల్లో ఇవాళ హైదరాబాద్ కేంద్రానికి తరలి వెళ్తా ఉన్నాం. ఎన్టీఆర్ భవన్లో ఇవాళ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉన్నది. ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ వేలాదిగా తరలి వెళ్తా ఉన్నాం. ఇవాళ ఆయన సభని విజయవంతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి నల్లగొండ నియోజకవర్గం నుండి ఎల్వి యాదవ్ గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు కూడా అందరూ ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ సభను జయప్రదం చేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. आंध्र प्रदेश के चीफ मिनिस्टर नारा चंद्रबाबू नायडू चीफ मिनिस्टर बनने के बाद पहली मरतबा हैदराबाद ऑफिस को आज आने के मौके पर नलगोंडा टाउन से और नलगोंडा कॉन्स्टिट्यूंसी से अन्ना एलवी यादव के आध्वर्य में ज़्यादा से ज़्यादा लोग वो प्रोग्राम को अटेंड करने जा रहे हैं.